రామాయణ మీద స్పెషల్ వీడియో చేద్దామని అనుకున్నాను, కానీ ఈలోపే నమిత్ మల్హోత్రా ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ అప్డేట్ వల్ల ఆన్లైన్లో రచ్చ జరుగుతుంది. అసలు ఇంతకీ అది పాసిబుల్ అవుతుందా కాదా? నిజం చెప్పాడా లేదంటే అబద్ధం చెప్పాడా లేదంటే తప్పుగా చెప్పేశాడా? ఒకవేళ నిజమైతే అంత డబ్బు పెట్టడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? ఆఫ్ కోర్స్ బ్లాక్ మనీ అండ్ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఆస్తులు అమ్మేసి ఎవరు సినిమా తీరు. ఆఫ్ కోర్స్ ప్యాషనేట్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా గారు ప్రయత్నించి దివాలా తీశారు, కానీ ఇండియాలోని ఈ రోజుల్లో బిజినెస్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత రిస్క్ చేయరు. బట్ ఒక విషయం మాత్రం నిజం, ఈ సినిమా ఇండియా నుండి ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా అని చెప్పుకోవాలి. ఇప్పటిదాకా పాన్ వరల్డ్ పేరుతో చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ గా చెప్పారు, కానీ ఫైనల్ రిలీజ్ టైంలోనే హ్యాండ్ ఇచ్చేశారు. అది పాన్ ఇండియా సినిమాగానే రిలీజ్ అయ్యాయి. కానీ ఈ రామాయణ ఫిలిమ్స్ అలా కాదు, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ఇయర్ గా రిలీజ్ కాబోతున్నాయి. వార్నర్ బ్రోస్ లాంటి పెద్ద హాలీవుడ్ కంపెనీ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అగ్రీ చేశారు. అవును, ప్రపంచవ్యాప్తంగా వార్నర్ బ్రోస్ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఏదో నార్మల్ రిలీజ్ కాదు, ఒక హాలీవుడ్ ఫిల్మ్ లెవెల్లోనే చాలా కంట్రీస్ లో ప్రమోట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అండ్ చాలా కంట్రీస్ లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అండ్ హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ అయిన హ్యాన్స్ జిమ్మర్ గారి సినిమాని కంపోజ్ చేయడానికి అగ్రీ చేసి ఏదో నార్మల్ గా స్కోర్ ఇవ్వలేదు. ఆ మ్యూజిక్ వింటుంటే ఆయన ఎపిక్ ఫిలిమ్స్ కి టాప్ లెవెల్లో ఏ రేంజ్లు ఇస్తారో ఆ రేంజ్ వైబ్స్ క్లియర్ గా వస్తున్నాయి. రామాయణ ఇంట్రడక్షన్ వీడియో లిటరల్లీ నాకు ఒక హాలీవుడ్ ఫిల్మ్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో చూసిన వైబ్స్ వచ్చాయి. ఇండియన్స్ కి డ్యూన్ అవతార్ రేంజ్ ఎక్స్పీరియన్స్ పక్కాగా ఇవ్వబోతుంది అనే రేంజ్ హైప్ అయితే క్రియేట్ అయింది నాలోని. ఆ విజువల్స్ కూడా అండ్ ముఖ్యంగా ఈ సినిమా కోసం 1.5 year పోస్ట్ ప్రొడక్షన్ ని ప్లాన్ చేసుకోవడం కూడా చాలా పెద్ద స్ట్రాటజీ. హాలీవుడ్ ఫిల్మ్స్ కి కూడా 6 to 8 months పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, 4 to 5 months షూటింగ్ జరుగుతుంది. కానీ గతంలో ఇండియాలో బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ అనేది షూటింగ్ అవ్వక ముందే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ దగ్గర వరకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ కానీ షూటింగ్ కానీ కంప్లీట్ చేసుకునే రోజులు చాలా బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఇండియాలో ఫేస్ చేశాయి. ప్రాపర్ స్కెడ్యూల్ ఉండదు, చాలా డిలేస్ చూస్తూ ఉంటారు. దాంతోపాటు మార్కెటింగ్ కి కూడా కొన్నిసార్లు ప్లానింగ్ ప్రాపర్ గా ఉండదు. దాంతోపాటు అవుట్పుట్స్ కూడా అంత మంచిగా రావు. కానీ టికెట్ రేట్స్ మాత్రం హాలీవుడ్ ఫిల్మ్స్ బడ్జెట్ రేంజ్ లో టికెట్స్ లాగుతారు. ఈవెన్ అంత బడ్జెట్స్ పెట్టే హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఇండియాలో తక్కువ రేట్స్ కి మనం చూసేయచ్చు. సో డి నెగిటివ్ కంపెనీ సీఈఓ అయిన నమిత్ మల్హోత్రా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాబట్టి 1.5 year పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా డి నెగిటివ్ కంపెనీ చూసుకుంటుంది. కాబట్టి డి నెగిటివ్ కంపెనీ అంటే హాలీవుడ్ లో బ్లేడ్ రన్నర్ 2049, ఇంటర్స్టెల్లర్, ఎక్స్ మెషినా, ఫస్ట్ మ్యాన్, డ్యూన్ పార్ట్ 1, పార్ట్ 2 లాంటి ఎవర్ గ్రీన్ విజువల్స్ ని అందించిన ఫిలిమ్స్ ఈ కంపెనీ నుండి వచ్చాయి. సో షూటింగ్ ఇంతకు ముందు అయిపోయిన తర్వాత వెంటనే 1.5 year పోస్ట్ ప్రొడక్షన్ కోసం, విఎఫ్ఎక్స్ కోసం, ఎడిటింగ్ కోసం, ఆ తర్వాత డబ్బింగ్ కోసం ప్లాన్ చేసుకున్నారంట. సో ఇంత పెద్ద విఎఫ్ఎక్స్ డి నెగిటివ్ కంపెనీకి సీఈఓ అయిన నమిత్ మల్హోత్రాకి అయితే మాత్రం బాగానే క్లారిటీ ఉందన్నమాట. ఎంత విఎఫ్ఎక్స్ కావాలి, ఎంత టైం కావాలి, మంచి అవుట్పుట్ ని ఎలా రాబట్టాలని చెప్పి. సో ఈ డి నెగిటివ్ కంపెనీ కూడా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి 100 millions బడ్జెట్ ఉండొచ్చని ఇంతకు ముందు రూమర్స్ వచ్చాయి. అంటే దాదాపుగా 850 నుండి 900 crores వరకు బడ్జెట్ ఉండొచ్చు ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కి 700-800 crores, దాదాపుగా 1700-1800 crore బడ్జెట్ ఉండొచ్చని ఇంతకు ముందు ఎస్టిమేషన్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ప్రొడక్షన్ డిజైనర్స్ గా, సెట్ డిజైనర్స్ గా వీళ్ళందరూ హాలీవుడ్ క్రూని దింపారు కాబట్టి, వాళ్ళు ఇంతకు ముందు హాలీవుడ్ లో పెద్ద సెట్స్ ఇలాంటి ఫిలిమ్స్ ఫ్రాంచైజ్ లో వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి టేకింగ్ పరంగా కూడా చాలా శ్రద్ధను తీసుకున్నారు. హ్యాన్స్ జిమ్మర్ లాంటి కంపోజర్ కి ఇచ్చారు మ్యూజిక్ ని. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆ ఎపిక్నెస్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ సాంగ్స్ కి ఏఆర్ రెహమాన్ గారు, అఫ్ కోర్స్ రీసెంట్ గా చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మందికి నచ్చలేదు, కానీ సాంగ్స్ పరంగా బాగానే ఇచ్చారు. సో సాంగ్స్ కి ఆయన చాలు. ఇంకొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే ప్రొడక్షన్ లోని కేవలం నమిత్ మల్హోత్రా డి నెగిటివ్ కంపెనీస్ మాత్రమే కాదు, చార్ల్స్ రోవెన్ అని అట్లాస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కూడా ఈ సినిమాకి ప్రొడక్షన్ కంపెనీ అనమాట. అదే ఆ కంపెనీ ఇంతకు ముందు డార్క్ నైట్ ట్రయలజీ, బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్, మ్యాన్ ఆఫ్ స్టీల్ లాంటి ఫిలిమ్స్ ని ప్రొడ్యూస్ చేసిన పెద్ద హాలీవుడ్ కంపెనీ. అయితే ఏంటి బ్రో, అంత పెద్ద కంపెనీ ఇండియన్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి, అది కూడా 500 millions కి 2 parts కోసం పెట్టడానికి రెడీ అయిపోతుందా? లేదంటే నమిత్ మల్హోత్రా వాళ్ళిద్దరూ కూడా 50-50 సర్దుకున్నారా? ఓకే, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, డి నెగిటివ్ కంపెనీ, అట్లాస్ ఎంటర్టైన్మెంట్స్, ప్రైమ్ ఫోకస్ కంపెనీస్ అన్ని కూడా కలిపి, అంటే ముఖ్యంగా నమిత్ మల్హోత్రా వీళ్ళలోని ఆ ఆస్తులన్నీ అమ్ముకొని రామాయణం మీద ప్రేమతో, భక్తితో ఈ సినిమా కోసం మొత్తం అంతా కూడా బడ్జెట్ ని పెట్టాడే అనుకుందాం. కానీ డబ్బులు ఎలా వస్తాయి? 250 millions కి హాలీవుడ్ ఫిల్మ్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీ అందరికీ క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఫాలో అవుతుంటే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. మినిమం 600 millions వరకు వెళ్తే ప్రాఫిట్ జోన్ అనమాట, 550 నుండి 600 millions. కానీ బాలీవుడ్ ఓన్ రిలీజ్ ఉంటుంది, స్ట్రీమింగ్ డబ్బులు కూడా కలుపుకొని ఈ విధంగా బిజినెస్ ఉంటుంది, థియేట్రికల్, నాన్ థియేట్రికల్. ఆ విధంగా 500-600 crores బడ్జెట్ పెట్టే ఫిలిమ్స్ అన్ని కూడా 400 crore లోపే బిజినెస్ చేస్తాయి షేర్. సో ఆ రేంజ్ షేర్ వచ్చేస్తే వాటికి చాలు. రిమైనింగ్ స్ట్రీమింగ్, శాటిలైట్, మ్యూజిక్ ఈ విధంగా ఇండియన్ ఫిలిమ్స్ ఎర్న్ చేస్తాయి. కానీ హాలీవుడ్ లో అలా కాదు కదా. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయబోయేది బాలీవుడ్ కంపెనీ కాదు కదా, వార్నర్ బ్రోస్ కంపెనీ కదా. మరి వాళ్ళు వీళ్ళు ఎలా సర్దుకుంటారు? డిస్ట్రిబ్యూషన్లోని వాళ్ళంటూ మార్కెటింగ్ కోసం కాస్త ఖర్చు పెడతారు,
వాళ్ళకి మిగిలేదంతా వీళ్ళకి మిగిలేదంతా అంటే టోటల్గా ఎంత రావాలి? పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500-550 మిలియన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనుకుందాం లీస్ట్గా. కొన్ని కంట్రీస్ యొక్క ట్యాక్స్ని పక్కన పెట్టేస్తే అండ్ ఇండియాలో కంప్లీట్గా ట్యాక్స్ని కూడా లేపేసి గవర్నమెంట్ ఏదైనా ఫేవర్ ఇస్తే స్టిల్ ఆ నెంబర్ పాసిబుల్ అవుతుందా? ఏదో హాలీవుడ్ అంటే 1 బిలియన్ 2 బిలియన్ మార్వెల్ ఫిల్మ్స్ ఈ బాక్స్ ఆఫీస్ తప్పించి పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని పర్టికులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో ప్రతి వీక్ వీడియోస్ చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద ఓల్డ్ పాపులర్ ఫ్రాంచైజెస్, పెద్ద పెద్ద హాలీవుడ్ వింటేజ్ లెజెండరీ స్టార్స్ కూడా ఈ 500-600 మిలియన్స్ని కలెక్ట్ చేయడానికి ఏ లెవెల్లో కష్టపడుతుంటారు, ఏ లెవెల్లో ఆ ఫిలిమ్స్ సఫర్ అవుతుంటాయో మనకి క్లియర్గా తెలుసు. అంటే ఎన్నో డికేట్స్ నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్లో ఆ యాక్టర్ ఫేస్ తెలుసు, ఆ యాక్టర్ ద్వారా ఎన్నో అద్భుతమైన ఫిలిమ్స్ చూసాం కాబట్టి ఆ బ్రాండ్ కంటూ ఒక క్రౌడ్ పూల్ అనేది క్రియేట్ అవుతుంది. లేదా ఒక పాపులర్ ఫ్రాంచైజ్, చిన్నప్పటి నుండి ఆ ఫ్రాంచైజ్ గురించి మాకు తెలుసు, ఆ కామిక్ క్యారెక్టర్ గురించి మాకు తెలుసు అనే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ బజ్ ఉంటేనే ఆ సినిమాకి ఆ కలెక్షన్స్ వస్తాయి. కానీ రామాయణ్ ఇప్పుడు లిటరల్లీ ఒక నాన్ ఐపీ ఒరిజినల్ కేటగిరీ లెక్క. ఫారిన్ కంట్రీస్లో ఆ రేంజ్ పాపులారిటీ మొత్తం అన్ని కలెక్షన్స్ని కూడా రాబట్టగలిగే రేంజ్లో బజ్ క్రియేట్ చేయడం అంటే కష్టమే కదా. ఇండియాలో ఇది ఒక పాపులర్ ఐపీ, పాపులర్ బుక్, పాపులర్ స్టోరీ. కానీ ప్రపంచవ్యాప్తంగా అది కాదు కాబట్టి వాళ్ళకి ఇది అస్సలు తెలియదు. ఎంత హై లెవెల్ మార్కెటింగ్ చేసినా కూడా థియేటర్స్కి రావడం అంత ఈజీ కాదు 500-600 మిలియన్స్ రేంజ్లో. ఇన్ఫాక్ట్ ఈ సినిమాని చైనాలో కూడా డబ్ చేస్తూ ఎట్ ఏ టైంని రిలీజ్ చేస్తున్నారంట. లేట్ రిలీజ్ కాకుండా డైరెక్ట్గా సేమ్ టైంకి రిలీజ్ చేసి చైనా నుండి 1000 crores ఎర్న్ చేద్దామనే ప్లానింగ్లో కూడా ఉన్నారంట. ఎందుకంటే దంగల్ డైరెక్టర్ కాబట్టి, దంగల్ చైనాలో సెన్సేషన్ కాబట్టి ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ దంగల్ అనే నేమ్ని మార్కెటింగ్గా యూజ్ చేసుకుని రిలీజ్ చేద్దామని కూడా ప్లానింగ్స్లో ఉన్నారు. కానీ చైనా మార్కెట్ ఒకప్పట్లో లేదు, హాలీవుడ్కి పక్కబడిపోయింది. ఒకప్పుడు వేరే లెవెల్లో ఉండే మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ అవతార్, టైటానిక్, జేమ్స్ క్యామరాన్ మార్కెటే ఒకప్పుడు రేంజ్లో ఇప్పుడు లేదు. టామ్ క్రూజ్ మార్కెటే ఒకప్పుడు రేంజ్లో ఇప్పుడు లేదు. బట్ అట్లీస్ట్ కొన్ని ఫిల్మ్స్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టామ్ క్రూజ్ కానీ జేమ్స్ క్యామరాన్ కానీ 1-2 ఫిల్మ్స్ కాదు, చైనాలో చాలా ఫిల్మ్స్ హిట్స్ కొట్టి చాలా ఫిల్మ్స్ ద్వారా బ్రాండ్ పెంచుకున్నారు. కానీ ఈ నితేష్ తివారీ గారు కేవలం దంగల్ మాత్రమే అక్కడ ఆయన బ్రాండ్. అక్కడ తేడా కొట్టినా, ప్రపంచవ్యాప్తంగా తేడా కొట్టినా బ్రేక్ ఈవెన్ కాదు కదా, చాలా పెద్ద లాసే ఫేస్ చేయాలి. సో అంత బడ్జెట్ని పెట్టడానికి ఎలా ధైర్యం చేస్తున్నారు బ్రో. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి ప్రాజెక్ట్సే ఆ టైంలోని ఒక్కొక్క ఫిల్మ్కి 430 crores పెట్టారనమాట. మొత్తం ఎంటైర్ ట్రయాలజీ 240 మిలియన్స్ బడ్జెట్. డ్యూన్ 1 and 2 రెండు కలిపి 340 మిలియన్స్ దగ్గర వరకు బడ్జెట్ అనమాట. అంతెందుకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లాంటి ఫిల్మ్స్కి కూడా 170 లోపే బడ్జెట్ పెడతారు. ఆ మాన్స్టర్ వర్స్, గాడ్జిల్లా, కాంగ్ రెండు కూడా పాపులర్ మాన్స్టర్స్. ఆ లెవెల్ విఎఫ్ఎక్స్, ఆ లెవెల్ యాక్షన్ ఫ్రాంచైజ్ సినిమాటిక్ యూనివర్స్కే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ 570 మిలియన్స్ దగ్గర వరకు. అంటే ఆ మాన్స్టర్స్ కన్నా పాపులారిటీ ఇప్పుడు ఈ సినిమా క్రియేట్ చేయగలుగుతుందా? అంతకన్నా బడ్జెట్ పెట్టేసినంత మాత్రాన డబ్బుల్ని కలెక్ట్ చేయగలుగుతుందా అనేది మాత్రం చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ అండ్ రిస్క్. అలానే అవతార్ 1 యొక్క బడ్జెట్ 237 మిలియన్స్. ఆ టైం యొక్క డాలర్ రేట్ ప్రకారం, మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1000 crores బడ్జెట్ అనమాట. బట్ ఈ టైంకి 237 మిలియన్స్ అంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రామాయణ్ ఒక్క పాటుకే 2000 crores బడ్జెట్ పెట్టేశారంటే మనం నమ్మేలా. ఎస్, హాలీవుడ్ క్రూ ఉంది, హ్యాన్స్ జిమ్మర్ ఉన్నారు, వార్నర్ బ్రోస్ ఉన్నా కూడా కలెక్షన్స్ ప్రతి సినిమాలకి కూడా వచ్చేవి. వార్నర్ బ్రోస్ అన్ని సినిమాలు కూడా 1 బిలియన్స్ కొట్టేస్తాయా? హ్యాన్స్ జిమ్మర్ గారు కంపోజ్ చేసిన ప్రతి ఫిలిమ్స్కి కూడా ఆ 500 మిలియన్స్ వచ్చేస్తాయా? ఎస్, సినిమా బాగుంటుంది, కంటెంట్ వర్డ్ ఆఫ్ మౌత్ పెరుగుతుంది, దానివల్ల వీడియో ఆన్ డిమాండ్లో చూసే పాపులేషన్ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఆఫ్ కోర్స్ రణబీర్ కపూర్ తోప్ యాక్టరే. ఓవర్సీస్లో యానిమల్ 255 crores కలెక్ట్ చేసింది, బ్రహ్మాస్త్ర 130 crores కలెక్ట్ చేసింది నెగిటివ్ టాక్ తోటి. అది ఇండియన్ ఫిల్మ్స్కి అచీవ్మెంట్. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ కి సరిపోవు కదా. ఎప్పుడైనా ఓవర్సీస్ని, హాలీవుడ్ని, ఇంటర్నేషనల్ కంట్రీస్ని లీస్ట్గా 200-300 మిలియన్స్ లోపే, అది కూడా ఏదో మిరాకిల్ జరిగితేనే పాసిబుల్ అవుతుంది. ఎస్, ఈవెన్ రాజమౌళి హాలీవుడ్ క్యాష్ని పెట్టి ప్రమోషన్స్ చేసినా కూడా 150 మిలియన్స్ దాటడమే చాలా పెద్ద మిరాకిల్. ఓవర్సీస్ లో అన్ని కంట్రీస్ లో బజ్ క్రియేట్ చేసేలాంటి పాపులర్ ఐపీ మెటీరియల్స్, పాపులర్ ఫ్రాంచైజెస్, పాపులర్ బుక్ బేస్డ్ క్యారెక్టర్స్, పాపులర్ సినిమా స్టార్స్ బట్టే హాలీవుడ్ లో ఆ ఫిల్మ్స్, ఆ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయగలుగుతున్నారు. కాబట్టి చార్ల్స్ రోవన్, అట్లాస్ ఎంటర్టైన్మెంట్స్, వార్నర్ బ్రోస్ అయినా సరే నమిత్ మల్హోత్రాకి సజెషన్ ఇస్తారు, ఇంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అండ్ పాపులర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లేకుండా 150 మిలియన్స్ బడ్జెటే చాలా రిస్క్, మాక్సిమం అంతలో ట్రై చేయండి అని. రీసెంట్గా సూపర్ మ్యాన్ ఫిల్మ్కి వాళ్ళు పెట్టిన బడ్జెట్ 225 మిలియన్స్, జురాసిక్ వరల్డ్ రీబర్త్కి 230 మిలియన్స్, థండర్ బోల్ట్స్, క్యాప్టెన్ అమెరికా 4, ఫ్యాంటాస్టిక్ 4 లాంటి మార్వెల్ ఫిల్మ్స్కి 180 నుండి 200 మిలియన్స్ దగ్గర వరకు బడ్జెట్స్. క్రిస్టోఫర్ నోలన్ గారి ఎంటైర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అప్కమింగ్ రాబోతున్నదా ఒడిసీ 250 మిలియన్స్. అంటే ఏంటి ఆ రేంజ్లో ఇప్పుడు ఈ ఫిల్మ్ని పెట్టేస్తారా? సో ఇది పాసిబుల్ కాదని మీకు కంప్లీట్గా క్లారిటీ రావడానికే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నమిత్ మల్హోత్రా మేబీ రీచ్ కోసమో
లేదంటే ఇంటెన్షనల్గానే అబద్ధం చెప్పాడని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా పెట్టుంటే ప్రపంచంలో ఇంత రిస్క్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు తీసుకోలేదని చెప్పాలి. ఈవెన్ వాల్మీకి బతుకున్నా ఇంత రిస్క్ తీసుకోడేమో. పొరపాటున అయితే మాత్రం ఆయన చెప్పలేదు. ఇంటర్వ్యూలోని క్లియర్గా 4,000 crores 500 millions అని రెండు గుచ్చి చెప్పాడు కాబట్టి అది ఇంటెన్షనల్గానే రీచ్ కోసం ఆ విధంగా అబద్ధమే చెప్పు ఉండాలని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మీ హాలీవుడ్ అనాలిసిస్, మీకున్న బాక్స్ ఆఫీస్, ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ బట్టి. ఎనీవే, నా ఒపీనియన్ అండ్ అప్డేట్ కంప్లీట్గా క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్పాను. బట్ ఈ బడ్జెట్స్, బాక్స్ ఆఫీస్ పక్కన పెట్టేస్తే మనకి కావాల్సింది ఏంటి? కంటెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. అది మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా ఉంటే అదే చాలు. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఈ బడ్జెట్ గురించి, హాలీవుడ్ మార్కెట్ గురించి, కలెక్షన్స్ గురించి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి మేబీ క్లారిటీ రావచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.